3 సంవత్సరాల క్రితం అనుకున్న కథ ఇంత బ్యూటిఫుల్గా నేను టీజర్ చూస్తూ ఉంటే కనుక నాకు చాలా ఎమోషనల్గా అనిపించింది. అర్జున్ గారికి ఎంత ఎలా అనిపించిందో కానీ. సో అందరూ మంచి ప్యాషనేట్ టీం అందరూ కలిసి సినిమా చేశారు. అండ్ ఇప్పటివరకు నా సినిమాల్లో ఎప్పుడు కూడా పెద్ద పెద్ద డైలాగ్ రైటర్స్తో ఎప్పుడు వర్క్ చేయలేదు నేను. అంటే నేను ఎప్పుడు నాకు ఏదైతే మాటలు వస్తున్నాయో అవి రాసేయడం తప్పితే ఒక డైలాగ్ రైటర్తో వర్క్ చేస్తానని ఎప్పుడు అనుకోలేదు. ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ డైలాగ్ రైటర్, ద టాప్ మోస్ట్ స్టార్ డైలాగ్ రైటర్ సాయి మాధవ్ బోగ్రా గారు. ఐ థాట్ నేనైతే ఎప్పుడు ఎఫర్ట్ చేయలేను రా బాబు ఇన్ని అనుకున్నాను, కానీ ఈ సినిమాతో నాకు ఆ ఛాన్స్ కూడా దొరికింది బాలా గారి వల్ల. సో ఇట్స్ అ ప్లెజర్ వర్కింగ్ విత్ యూ సార్. చాలా అద్భుతమైన డైలాగ్స్ రాశారండి. కొన్ని డైలాగ్స్ మనం అనుకున్న కథ మొత్తం కూడా ఒక 2-3 సీన్లు షూట్ చేయాల్సి వస్తుంది, కానీ ఒక గొప్ప డైలాగ్ రైటర్ దీన్ని మొత్తాన్ని ఒక 1 డైలాగ్లో సమ్అప్ చేయగలుగుతారు. సో అలాంటి అద్భుతమైన డైలాగులు రాసిన సాయి మాధవ్ బోగ్రా గారు, థ్యాంక్ యూ సో మచ్. ఐమ్ రియల్లీ లుకింగ్ ఫార్వర్డ్ టు దిస్ ఫిల్మ్ అండి. దేవకి నందన్ వాసుదేవ టైటిల్ కూడా చాలా చాలా బ్యూటిఫుల్ టైటిల్. ఐ థింక్ ఈ టైటిల్లో యూ కెన్ సీ అర్జున్ గారు టేస్ట్ అండ్ టచ్ అనమాట. సో చాలా చాలా టైటిల్స్ అనుకున్నాం, కానీ ఐ థింక్ ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ దట్ ఏంటి ఇంత మాస్ ఫిల్మ్కి ఇంత క్లాస్ టైటిల్ చూస్ చేసుకున్నందుకు కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఈ టీజర్ కూడా మీ అందరికి బాగా నచ్చిందని నమ్ముతున్నాను. అండ్ క్యారెక్టర్స్ దగ్గరకు వచ్చేటట్టుకి నాకు ఫస్ట్ అశోక్ గారిని ఇచ్చిన తర్వాత ఎట్లా కొత్తగా ప్రజెంట్ చేస్తే బాగుంటుంది అని ప్రశాంత్ గారితో బాగా డిస్కస్ చేసి ఫైనల్గా ఆయనకు ఒక లుక్ ఇదంతా చేసుకున్న తర్వాత ఏ రోజు కూడాను అశోక్ గారు అంటే నాకు నిజంగా ఇది దేవకీనందన వాసుదేవ టైటిల్ పెట్టడం కావచ్చు, జయకృష్ణ కృష్ణుడిది ఒక చిన్న దానిలో అంతర్లీనంగా వెళ్ళటం కావచ్చు, ఇదంతా భగవత్ సంకల్పం అనుకుంటా. ఎందుకంటే అశోక్ గారు కూడా చాలా కోఆపరేటివ్, చాలా సినిమా ఇంత బాగా రావడానికి కారణం అయ్యారు. అండ్ మానస వారణాసి నిజంగానే చాలా చాలా బాగా చేసిందండి. చాలా అద్భుతమైన క్యారెక్టర్. ఆ క్యారెక్టర్కి ఎంత యాక్టబుల్గా ఉండాలో అంత యాక్టబుల్గా ఉంది. పర్ఫెక్ట్ అనమాట. కంసరాజ్ క్యారెక్టర్ అయితే మాత్రం నేను చాలామందిని చూశాను నచ్చలేదు, చాలామంది చూశాను నచ్చలేదు. ప్రశాంత్ గారికి పంపించడం, ఆయన కూడా మళ్ళీ ఇంకొకరినైనా పెడదామా అని డిస్కషను. ఫైనల్గా బాలా గారు మేము అందరం కలుసుకొని ఒక్కసారి ఎప్పుడైతే ఆదిపురుషు హనుమాన్ క్యారెక్టర్ చేసినటువంటి దేవదత్త గారిని అనుకున్నామో ఫిక్స్ అయ్యాం. ఆ క్యారెక్టర్ నిజంగానే రేపు నాన్న థియేటర్స్లో అందరూ చాలా చాలా ఎంజాయ్ చేస్తారు. అలాగే ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. సినిమా మాత్రం షూర్ షాట్గా ఒక కొత్త సినిమా, అన్ని వాణిజ్య విలువలు ఉన్న సినిమా, చాలా చాలా బ్యూటిఫుల్గా ఉండే సినిమా. ఆయన చెప్పినట్టు మురారి కైండ్ ఆఫ్ సినిమా అందరికీ నచ్చుతుంది. ప్రేక్షకులు ఎవరైతే ఫ్యామిలీ ఆడియన్స్ ఉంటారో వాళ్ళందరికీ కూడా చాలా చాలా బాగా నచ్చుతుంది. అలాగే కమర్షియల్గా మాసివ్ సినిమా, అందరూ ఆదరించే సినిమా. టీజర్ కూడా బాగా నచ్చుతుందని మిగతా అంత ముందర చూసిన తర్వాత మాట్లాడతాను. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ వచ్చినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ మూవీ తీయగలిగానంటే బికాజ్ ఆఫ్ మై ఫ్యామిలీ, యామిని అండ్ ప్రశాంత్ వర్మ గారు, అశోక్ గారు, వీళ్ళ సపోర్ట్ ఉండబట్టే ఇంత భారీ బడ్జెట్తో తీయగలిగాను. రేపు మీరు మూవీ రిలీజ్ అయిన తర్వాత చూస్తారు ఎంత ఖర్చు పెట్టామో. మీకు విజువల్ వండర్గా ఉంటుంది. మేము ఆల్రెడీ ఒక సెకండ్ హాఫ్ మూవీ వేరే వాళ్ళకి చూపించాను. ఇంత బడ్జెట్ పెట్టి ఇంత భారీగా తీశారు అంటే మీకు లాస్ట్ 40 minutes మీకు మూవీ ఒక వేరే లెవెల్లో ఉంటుంది. అండ్ మా గురువు గారు సాయి మాధవ్ బోగ్రా గారు ఎప్పటి నుంచో ట్రావెల్ ఉంది. సో తన డెబ్యూ డైరెక్షన్ ఆల్సో విల్ బీ అండర్ అవర్ లలితాంబిక. సో ఇంకా మంచి మూవీ చేస్తాను. ఎందుకంటే నేను ప్రస్థానంకి అమరావతికి అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశాను. అప్పుడు నేను కథ చెప్పడానికి వెళ్ళాను, కొంతమంది ఎవరికి తెలియదు, అప్పుడు ఎవరు ఎంకరేజ్ చేయలేదు. బట్ అది తర్వాత అర్జున్ గారు పరిచయం అయ్యి నువ్వు వెళ్ళి కొంచెం సంపాదించుకోనరా, అప్పుడు ప్రొడ్యూస్ చేద్దాము, దెన్ వీ కెన్ గో ఫర్ ద డైరెక్షన్ డైరెక్ట్లీ, దట్స్ ఈజీ వే అని చెప్పారు. నేను ఒక 11 years నుంచి ఫిలిప్పైన్స్లోనే అక్కడే జాబ్ చేస్తూ మైక్రోసాఫ్ట్లో చేస్తాను నేను. సో అక్కడే వర్క్ చేస్తూ దెన్ ఐఎమ్ డూయింగ్ మై మూవీస్. అండ్ నేను డిస్ట్రిబ్యూషన్ కూడా చేశాను చాలా మూవీస్, ఫిలిప్పైన్స్, హాంకాంగ్, ఎవరికి తెలియదు ఇది. సో దట్స్ షార్ట్ స్టోరీ. సో ఈ మూవీ మంచి హిట్ అయితే, మంచి బాగా డబ్బులు వస్తే ఆ వచ్చిన డబ్బుల్ని మళ్ళీ సినిమా ఇండస్ట్రీలోనే ఇన్వెస్ట్ చేస్తాను. నేను ఏదో ఇల్లు కొనుక్కుందానే రాలేదు, బికాస్ ఐ లవ్ మూవీస్, దట్స్ ఇట్. ప్రశాంత్ గారికి థ్యాంక్ యూ సో మచ్, ప్రశాంత్ ప్రొడ్యూసింగ్ చేసినందుకు. అండ్ అశోక్ గారికి కూడా. స్టార్ ప్రొడ్యూసర్గా రేపు మనందరికీ కనిపిస్తాడు, దేర్ ఇస్ నో డౌట్ అట. ఎందుకంటే యంగ్ డైనమిక్ ప్రొడ్యూసర్ అండి. ఫస్ట్ సినిమానే ఎంత రిచ్గా తీశాడో మీరు టీజర్ చూస్తేనే మీకు అర్థమై ఉంటుంది. అలాగే అర్జున్ చాలా కసి ఉన్నటువంటి డైరెక్టరు. అర్జున్ గురించి ఒక్క మాట చెప్తే మీకు అర్థమైపోతుందండి. ఒక డైరెక్టరు ఒక కథ రాసుకునేటప్పుడు ప్రాణం పెట్టి ఒక కథ రాసుకుంటాడు, ఆ కథని ప్రేమించేస్తాడు. ఈ కథే నేనే కథ అనుకుంటాడు. అలాంటిది ప్రశాంత్ వర్మ లాంటి ఒక స్టార్ డైరెక్టర్ ఒక అద్భుతమైనటువంటి కథ రాసుకుని ఆ కథని అర్జున్ చేతిలో పెట్టాడు అంటే అర్జున్ మీద ప్రశాంత్ వర్మకి ఎంత నమ్మకం ఉందనేది ఒక్కసారి ఆలోచించండి.
నమ్మకం లేకపోతే తన బిడ్డ లాంటి కథని అలా వేరే వాళ్ళ చేతిలో పెట్టడు డైరెక్టర్. అలాగే అశోక్, ఇక కృష్ణ గారు అంటే ఇక కొత్తగా చెప్పేది ఏముందండి. తెలుగు ఇండస్ట్రీ రుణపడి ఉన్నటువంటి కొద్దిమంది వ్యక్తుల్లో కృష్ణ గారు ఒకడు. ఆయనకి తెలుగు సినిమాలో పనిచేసేటువంటి, తెలుగు సినిమా ఫుడ్ తినేటువంటి ప్రతి కళాకారుడు, కార్మికుడు కృష్ణ గారి కుటుంబానికి రుణపడి ఉంటుంది. అలాంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి అశోక్ బాబు సమస్య లేదు, సూపర్ స్టార్ అవుతాడు, గ్యారెంటీగా సూపర్ స్టార్ అవుతాడు. ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరు ప్రాణం పెట్టి పనిచేశారండి. ఇంత మంచి కథనిచ్చినటువంటి ప్రశాంత్ వర్మకు ముందు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన బాలాకి అలాగే అర్జున్కి, ఇంత మంచి కథకి పనిచేసే అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా మంచి సినిమాకి పనిచేశాను అనేటువంటి తృప్తి అయితే 100% ఉంది. ఎందుకంటే అద్భుతమైనటువంటి టీమ్. బాలా ఈ సినిమా కంటే ముందు చాలా సంవత్సరాలుగా నాకు తెలుసు, ఎప్పుడూ సినిమా చేయాల్సింది, ఒక అద్భుతమైన సినిమా చేయాలి, కొన్నాళ్ల పాటు గుర్తుండిపోయే సినిమా చేయాలనేటువంటి కసి బాలాలో నేను ముందు పరిచయమైన మొదటి రోజే చూశాను. నేను ఎప్పటికైనా కానీ మంచి ప్రొడ్యూసర్ అవుతాడు అనుకున్నాను, అయ్యాడు. We always perform, but behind that performance, the thoughts, the dialogues are written by our honorable writer as well as our respectable director. But whenever there are some events, we are getting a chance to express ourselves, when we want to express our thoughts to our audience, so then only you people help us, you reporter people. Thanks a lot for you. But I can say about Ashok, see, you are really very cute guy, very humble person, having a great legacy, although he is performing like a great and behaving like a very normal person. That's really great ornament. And there are lots of things was happening. Some funny things was happening because of Mansa. See, thing was that I'm a guy who knows Marathi, I'm a guy who knows Hindi, I'm a guy who knows English. But for Telugu was really, my beloved Telugu was really hard for me. Sai sir, I'm really feeling really great to work with you, because your dialogues are like, I just want to see your hand. See, I have seen the writer's hand, because suppose if Saraswati is residing anywhere, Ma Saraswati, so Ma Saraswati is residing here. So thanks a lot. Your word was like a tongue twister, but because of you, because of my Sridhar Da, who was performing as a Dwaja, that words was very easy for me. So thanks a lot. And all of you are really, do you know Octopus? Octopus always jealous about me, because Octopus is having 3 hearts, I'm having so much hearts. I'm feeling very proud to being a part of this, my family. Now I'm going to tell my mommy that yes, ma, I'm having a great family in Andhra, in Telangana. Thank you. Thanks a lot. నేను చూసినంత వరకు ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వబోతుంది. అశోక్ సార్కి నాకు తెలిసి మీ కెరీర్లో ఇది చాలా పెద్ద హిట్ అవ్వబోతుంది సార్, ట్రస్ట్ మీ. ఇది మాట వరుసగా చెప్పట్లేదు, బికాస్ ఒక మురారి లాంటి క్లాసిక్తో దీన్ని నేను పోల్చానంటే సో మీరు నన్ను నమ్మొచ్చు ఆ విషయంలో. పూర్తి స్థాయి సినిమా చూసిన తర్వాత నేను అప్పుడు ఇంకా గట్టిగా మాట్లాడతాను. సో ఈ అవకాశం వచ్చినందుకు అండ్ మీ ప్రేమని, మీ ఆశీస్సుని ఇచ్చినందుకు, ఇక్కడే టికెట్ దొరక్క వెతుక్కునేవాడిని సత్యం థియేటర్లో. టికెట్ ఎక్కడ దొరుకుతుందో, సినిమా ఎలా చూడాలో తెలియని రోజుల నుంచి ఇవాళ అదే థియేటర్లో మీ అందరి ముందు నిలబడి మాట్లాడే అవకాశాన్ని మీరే ఇచ్చారు నాకు, ప్రజలే ఇచ్చారు. అది పాట ద్వారా వచ్చింది, పాట ద్వారా లభించింది. ఈ గౌరవం ప్రతిదీ మీరు ఇస్తున్న ప్రతి ప్రేమ, ప్రతి చప్పుడు, ప్రతి మాట, అది కేవలం సాంగ్కి సంబంధించిన, పాటకు సంబంధించింది. అలా దక్కిన గౌరవాన్ని మున్ముందు కూడా కాపాడుకుంటాను. రాబోయే సినిమాలు ఇంకా బాగా చేస్తాను. మీ నమ్మకాన్ని వమ్ము చేయను నేను మాటిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్.